ప్రైజ్ ద లార్డ్. ఎంతో బలమైనటువంటి ఇనుమును గురించి ఒక వ్యక్తి ఇలాగ చెప్తూ వచ్చాడు. ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు, కానీ దానికి పట్టిన తుప్పే దానిని నాశనం చేస్తుంది అని. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మనం చూస్తే సంసోనును ఎవరు చంపినారు? ఫిలిస్తీయుల, దెలీలానా? కాదు, వీరెవరూ కాదు. సంసోను ఆత్మహత్య చేసుకున్నాడు. అవును, సంసోను తనకు తానే శత్రువు. నీ ప్రమేయం లేకుండా శత్రువు ఏమీ చేయలేడు. గొలియాతు దావీదును బాధించలేకపోయాడు, కానీ వ్యభిచారము అతని కుటుంబాన్ని నాశనము చేసింది. అన్యజనులు మోషేను నష్టపరచలేకపోయారు, కానీ అతని కోపము అతనిని నష్టపరిచింది. ప్రవక్తను యరొబాము ఏమీ చేయలేకపోయాడు, కానీ ప్రవక్త యొక్క అవిధేయత అతన్ని సింహానికి ఎరగా మార్చింది. కనుక నీ గొప్ప శత్రువు బయట లేడు, కానీ నీలోనే ఉన్నాడు. షరతులు లేకుండా దేవుని వాక్యమునకు మనము లోబడము ద్వారా మనలో ఉన్నటువంటి స్వభావాన్ని మనము జయించవచ్చును. 119వ కీర్తన 112వ వచనంలో, నీ కట్టడలను గైకొనుటకు మరి నా హృదయమును నేను లోబరుచుకొని ఉన్నాను, ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయము అని భక్తుడైన దావీదు పలుకుతూ వచ్చాడు. యాకోబు రాసిన పత్రికలో కూడా 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాము, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవునని. కనుక మనము ఆ రీతిగా మనము జీవించి మనలో ఉన్నటువంటి శత్రువు యొక్క ఆ ప్రభావాన్ని మనం జయించినట్లుగా ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రైజ్ ద లార్డ్.